రకరకాల గ్రెయిన్స్ మనకు ధాన్యాలు ఏంటి, పప్పులు ఏంటి, చాలా ఉన్నాయండి డయాబెటిక్ వాళ్ళకి ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి పఫ్డ్ రైస్. ఈ పఫ్డ్ రైస్ అంటే మనకి బొరుగులు అంటారు కదా, ఇది కూడా మనము తీసుకుని ఉగ్గానిలా చేసుకుని తినొచ్చండి. వెజిటబుల్స్ మంచిగా వేసుకొని నో ప్రాబ్లం. తర్వాత రైస్ ఫ్లేక్స్ అటుకులు అంటారు, ఇది కూడా మనం డయాబెటిక్ వాళ్ళు తీసుకోవచ్చు నో ప్రాబ్లం. తర్వాత పెర్బర్డ్ రైస్, ఇది కూడా లో గ్లైసెమిక్ అనమాట. నెక్స్ట్ బ్రౌన్ రైస్, ఇందాక చెప్పుకున్నాం కదా బ్రౌన్ రైస్తో వండిన అన్నం. ఇది దీంట్లో ఏంటంటే డయాబెటిక్ వాళ్ళకి ఫైబర్ ఉంటుంది ప్లస్ లో గ్లైసెమిక్. తర్వాత రాగులు అండి, ఈ రాగులు కూడా డయాబెటిక్ వాళ్ళు తీసుకోవచ్చు. చక్కగా మనం రాగి జావలాగా చేసుకోవచ్చు, రాగి బిస్కెట్స్ చేసుకోవచ్చు, రాగి లడ్డు చేసుకోవచ్చు. అంటే లడ్డు అంటే మనం కొద్దిగా అంటే బెల్లం అట్లా వేయకుండా, షుగర్ అది వేయకుండా లైట్గా వేసుకుని అట్లా చేసుకోవచ్చు. నెక్స్ట్ బాజ్రా, సజ్జలు, ఇవి కూడా మనము దోశలు వేసేటప్పుడు కూడా మనము మినప్పప్పును బియ్యం అది కాకుండా చక్కగా ఈ జొన్నలు, సజ్జలు, రాగులు వేసుకొని చేసుకుంటే డయాబెటిక్ వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదండి. ఇది జొన్నలు, ఇందాక మనం చూపించుకున్నాం కదా జొన్న రొట్టెలు చేసుకోవచ్చు దీంట్లో. తర్వాత కొర్రలు, ఈ కొర్రలు కూడా మనం అన్నంలాగా రైస్ లాగా వండుకోవచ్చండి. తర్వాత ఓట్స్ మనం చక్కగా వెజిటబుల్స్ అన్నీ వేసుకొని ఉప్మాలా చేసుకోవచ్చు. తర్వాత అమరాంత్ సీడ్స్, ఇది కూడా మనం మొలకల్లా పెట్టుకొని తీసుకోవచ్చు, లేకపోతే పౌడర్లో వాడచ్చు. నెక్స్ట్ బార్లీ సీడ్స్, ఇది కూడా లో గ్లైసెమిక్. మనకి ఎప్పుడైనా ఫీవర్స్ అట్లా ఉన్నప్పుడు కూడా మనకి ఫైబర్ కూడా దీంట్లో ఉంటుంది, ఇది కూడా మనం జావలాగా చేసుకొని వాడచ్చు. నెక్స్ట్ వీట్, గోధుమలు, అంటే మనము మైదా వాడకుండా ఈ హోల్ వీట్ వాడడం వల్ల ఫైబర్ బాగా ఉంటుంది, డయాబెటిక్ వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. తర్వాత బ్లాక్ గ్రామ్ దాల్, ఇది మనము ఇడ్లీలో అట్లా వాడతాం కదా. సో ఇడ్లీలో మనము ఈ మినప్పప్పు వేసినప్పుడు మనము వైట్ రైస్ అంటే రవ్వ వేయకుండా జొన్న రవ్వలు అలా వేసుకుంటే డయాబెటిక్ వాళ్ళకి ప్రాబ్లం ఉంది. తర్వాత బెంగాల్ గ్రామ్, ఈ శనగపప్పు కూడా మనం వాడుకోవచ్చు అండి డయాబెటిక్ ఉన్న. తర్వాత గ్రీన్ గ్రామ్ దాల్, పెసరపప్పు వాడచ్చు నో ప్రాబ్లం. తర్వాత రెడ్ గ్రామ్ దాల్, కందిపప్పు కూడా వాడచ్చండి. తర్వాత గ్రీన్ గ్రామ్ దాల్, ఇది మొలకల్లా పెట్టుకొని మొక్క కట్టుకొని చక్కగా మార్నింగ్ పూట తింటే చాలా హెల్తీగా ఉంటారు, విటమిన్ సి వల్ల ఐరన్ అబ్జార్ప్షన్ ఉంటుంది. తర్వాత బ్లాక్ గ్రామ్, ఇది కూడా మనము దోశల్లోను తర్వాత లడ్డూలాగా అట్లా కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇది చిక్ పీస్ అండి, ఇది శనగలు, ఇది కూడా గుగ్గిళ్ళలాగా చేసుకోవచ్చు. అదేవిధంగా సోయాబీన్స్, ప్రోటీన్ చాలా ఉంటుంది, చక్కగా దీన్ని కూడా నానబెట్టుకొని ఉడకబెట్టాలి, లేదంటే పౌడర్ చేసేసుకొని కూరల్లో మనము పౌడర్ లాగా వేసుకోవచ్చు, కూర పొడిలాగా వేసుకోవచ్చు. తర్వాత సోయా చంక్స్, ఇది కూడా డయాబెటిక్ వాళ్ళు తినొచ్చండి. తర్వాత హార్స్ గ్రామ్, ఉలువలు, ఇది పౌడర్ లాగా చేసేసుకొని మనము